అప్పగిస్తాము. దేవుడు తామే దేవుని చిత్త ప్రకారం మనల్ని నడిపించి మనల్ని అనుదినము మనల్ని పోషిస్తూ నడిపియాలని చెప్పి మనమందరం నోళ్ళు తెరిచి కొంచెం స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. రాజా రక్షక స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాతి రాజా మహిమల దేవా కృప కలిగిన తండ్రి యేసువే నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసువే స్తోత్రం. రక్షక స్తోత్రం. రాజాతి రాజా మహిమల దేవా కృప కలిగిన తండ్రి యేసువే స్తోత్రం స్తోత్రం. నోళ్ళు తెరిచి గట్టిగా కొంచెంసేపు అక్కడెక్కడ చూడద్దండ్రి, ఎవరు వస్తారు ఎవరు పోతారని చెప్పి మనము దేవుని ముఖాముఖి చూసేకి మనం వచ్చి ఉంటాము. దేవుని మాత్రం మన దృష్టి ముందు నిలిపి మనము మనకి కావాల్సినవి మనము ఎదుగుకునేదానికి, మనము దేవుని చూసేదానికి, మనం పరలోకం చూసేదానికి వచ్చి ఉండము. మనుషులు మనకు అక్కర్లేదు, మనము దేవుని వీటిలో దేవుడు మాత్రం చూసే వచ్చున్నాము. హల్లెలూయా. యేసువే స్తోత్రం అప్పా స్తోత్రం. రాజా రక్షక స్తోత్రం స్తోత్రం. మీరు మహిమను ఘనతలను ఈ దినం ఆరాధన నడిపించండి స్వామి. పరలోకం ఇక్కడ దిగిరాని యేసప్పా, మీ యొక్క సింహాసనం దిగిరాని స్వామి. మీ యొక్క దేవదూత సైన్యాలు దిగిరాని మాతో పాటు ఆరాధించని యేసప్పా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసువే స్తోత్రం అప్పా స్తోత్రం స్తోత్రం. రక్షక స్తోత్రం స్తోత్రం. రాజాతి రాజా మహిమల దేవా కృప కలిగిన తండ్రి యేసువే నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. జీసస్ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం మహిమ ఘనత మీకే స్తోత్రం. రాజా స్తోత్రం 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 స్తోత్రం. లోకమంతయు జరిగే ఆరాధనలో దేవుడు మహిమగా దిగి రావాల, దేవుని యొక్క ప్రసన్నత దిగి రావాలని స్తోత్రాలు చేస్తామా? హల్లెలూయా. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన కట్టుగా ఏ యొక్క సైతాను క్రియలు ఉండకుండా దేవుడు అన్ని సైతాను క్రియల్ని దూరపరచాలనుకుంటే స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. రక్షక స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యేసువే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీసస్ స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. రక్షక స్తోత్రం 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 స్తోత్రం. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. మనం పాడే పాటలు చెప్పే వాక్యాలు సాక్ష్యాలన్నిటిలో దేవుని యొక్క ప్రసన్నత దిగి రావాలనుకుంటే స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసువే స్తోత్రం 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 స్తోత్రం. రక్షక స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాతావరణం అనుకూలంగా దేవుడు మార్చాలనుకుంటే స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన ఎవరంతా ఆన్లైన్ లో చూస్తా ఉంటారో వాళ్ళు కూడా దేవుడు అదే అభిషేకాన్ని వాళ్ళు కుమ్మరించాలనుకుంటే స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుని కొరకై స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం. ప్రాణాత్మ శరీరం దేవునికి అర్పించి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. అమ్మ ప్రయోజనం స్తోత్రం పెట్టాలి. దేవాది దేవుని సర్వశక్తుని స్తోత్ర స్వామి. ಈ ದಿನ ಒಂದು ವಿಶೇಷವಾದ ದಿನವಾಗಿದೆ ಅಪ್ಪ. ಈ ದಿನ ನಿನ್ನ ದಿನವಾಗಿದೆ. ಈ ದಿನವನ್ನು
ಘನಪಡಿಸುವವರನ್ನು ನಾನು ಘನಪಡಿಸುವೆನು ಎಂದು ವಾಗ್ದಾನ ಮಾಡಿದ್ದೆ ಕರ್ತಾವೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಇದೋ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಒಂದಾಗಿ ಕೂಡಿ ಬಂದಿದ್ದೇವೆ ಕರ್ತಾವೇ, ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡಲು, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಸ್ಮರಿಸಲು, ನೀನು ಮಾಡಿದ ಉಪಕಾರವನ್ನು ನೆನೆಸಿ ನಿನಗೆ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಸಲ್ಲಿಸಲು ಬಂದಿದ್ದೇವೆ ಕರ್ತಾವೇ. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು, ನಮ್ಮ ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಅಂಗೀಕರಿಸಿ ದೇವನೇ, ಅವರು ಹೋಗುವಾಗ ಬರೀ ಕೈಯಲ್ಲಿ ಹೋಗಬಾರದು ಕರ್ತಾವೇ. ನಾವುಗಳೆಲ್ಲರೂ ಎರಡರಷ್ಟು ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗಬೇಕು ಕರ್ತಾವೇ. ದೇವನೇ, ಮಾತಾಡುವ ನಿನ್ನ ಮಗನನ್ನು ನಡೆಸುವ ನಿನ್ನ ಮಗಳನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು, ಶರೀರದಲ್ಲಿ ಆತ್ಮದಲ್ಲಿ ಬಲಪಡಿಸು. ಪವಿತ್ರಾತ್ಮನು ಚಲಿಸಲಿ ಪ್ರಭುವ. ಪವಿತ್ರಾತ್ಮನು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸಲಿ. ನಮಗೆ ಪವಿತ್ರಾತ್ಮನ ಪ್ರೇರೇಪಣೆಯಿಂದ ಮಾತಾಡಲಿ. ಆ ಮಾತುಗಳು ಆರೋಗ್ಯದ ಮಾತುಗಳಾಗಿರಲಿ ಕರ್ತಾವೆ. ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವ ಮಾತುಗಳಾಗಿರಲಿ ಕರ್ತಾವೆ. ದೇವನೇ, ಸಮಾಧಾನದ ಮಾತುಗಳಾಗಿರಲಿ ಕರ್ತಾವೆ. ಅವರ ಕಷ್ಟಗಳಿಂದ ಬಿಡಿಸುವ ಮಾತುಗಳಾಗಿರಲಿ ಕರ್ತಾವೆ. ಅವರು ಕೈ ಇಟ್ಟು ದೇವನೇ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಆ ಕೈಗಳು ನಿನ್ನ ಕೈಗಳಾಗಿ ಮಾರ್ಪಡಲಿ ಕರ್ತಾವೆ. ಬಂದವರ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸಿ ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇನ್ನೂ ಬಾರದೆ ಇರುವವರನ್ನು ಬರುವಂತೆ ಮಾಡುವ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತಾವೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡುತ್ತೇನೆ ಕರ್ತಾವೆ. కొన్ని పాటలు దేవుని నామ మహిమ కొరకు మనం పాడి దేవుని నామాన్ని ఆరాధిస్తాం. హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమనురా నన్ను కాయువాడా.
సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా కరము చూపుతుంది. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా కరము చూపుతుంది. నిరాశ చెందితిని హల్లెలూయా హల్లెలూయా. మనం ఉత్సాహంగా చేతులు తట్టి దేవుని సన్నిధానంలో ఇట్లా సోలిపోయినట్లు ఉండకూడదు. బాగా ఉత్సాహంగా దేవునికి మన చేతులు తట్టి ఒక తమిళ పాట పాడదాం. హల్లెలూయా. கர்த்தாவே உம்மை நம்பினவர் வெட்கமடைவதில்லை. உமக்காக காத்திருப்போம் சோர்ந்து போவதில்லை. கர்த்தாவே உம்மை நம்பினவர் வெட்கமடைவதில்லை. உமக்காக காத்திருப்போம் சோர்ந்து போவதில்லை. வல்லவரே செயல்கள் வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் முறைப்பாடற்றவரே. வல்லவரே செயல்கள் வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் முறைப்பாடற்றவரே. என் நம்பிக்கையானவரே நம்பிடும் யாவருக்கும் நீரருளாய் நிற்பவரே. வெட்கமடைவதில்லை. உமக்காக காத்திருப்போம் சோர்ந்து போவதில்லை. நடக்குமா நடக்காதா என சோர்ந்து போயிருந்தேன். அற்புதம் நடக்காதா என ஏங்கி போயிருந்தேன். இது நடக்குமா நடக்காதா என சோர்ந்து போயிருந்தேன். ஒரு அற்புதம் நடக்காதா என ஏங்கி போயிருந்தேன். நான் நினைத்தினா வழியிலும் அற்புதம் செய்தீரே. நான் நினைத்தினா வழியிலும் அற்புதம் செய்தீரே. வல்லவரே செயல்கள் வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் முறைப்பாடற்றவரே. வல்லவரே செயல்கள் வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் முறைப்பாடற்றவரே. என் நம்பிக்கையானவரே நம்பிடும் யாவருக்கும் நீரருளாய் நிற்பவரே. என் நம்பிக்கையானவரே நம்பிடும் யாவருக்கும் நீரருளாய் நிற்பவரே. கர்த்தாவே உம்மை நம்பினவர் வெட்கமடைவதில்லை. உமக்காக காத்திருப்போம் சோர்ந்து போவதில்லை. கர்த்தாவே உம்மை நம்பினவர்
நிற்பவரே கர்த்தாவே உம்மை நம்பினவர் வெட்கமடைவதில்லை உமக்காக நாம் இருப்போம் சோர்ந்து போவதில்லை கர்த்தாவே உம்மை நம்பினவர் வெட்கமடைவதில்லை உமக்காக நாம் இருப்போம் சோர்ந்து போவதில்லை வல்லவரே செயல்களை வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் குறைபாடற்றவரே வல்லவரே செயல்களை வல்லவரே சொல்வதிலும் செய்வதிலும் குறைபாடற்றவரே என் நம்பிக்கையானவரே நம்பிடுகாவல் நீர் அருளாய் நிற்பவரே என் நம்பிக்கையானவரே நம்பிடுகாவல் நீர் அருளாய் நிற்பவரே என் நம்பிக்கையானவரே நம்பிடுகாவல் நீர் அருளாய் நிற்பவரே. హల్లెలూయా హల్లెలూయా ఎంతమంది దేవుడిని ఆరాధించేకి సిద్ధంగా ఉంటారు హల్లెలూయా ఆరాధన అంటే గోడలు పగిలిపోవాలి ఎరికో గోడలు ఏమవ్వాలి పగిలిపోవాలి హల్లెలూయా మన ఆరాధన ఆర్భాటన సైతాన్ మన చుట్టూ కట్టి పెట్టిన అన్ని గోడలు పగలగొట్టాలి ఆమేన్ హల్లెలూయా ఆరాధనకి సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ అయినోళ్ళు లేచి నిలబడి కానోళ్ళు కూర్చోండి అయినోళ్ళు లేచి నిలబడండి హల్లెలూయా హల్లెలూయా అతి వేగ Yeah.
ఆమేన్ మన చుట్టూ ఉన్న సైతాన్ని ఎండాలని పగిలిపోయింది, దాని యొక్క బంధకాలన్నీ పగిలిపోయింది, దాని యొక్క కట్టులన్నీ పగిలిపోయినాయి, దాని యొక్క సకల విధమైన సూర్యాల మంత్రాలన్నీ దేవుడు కాల్చేస్తున్నాడు. ఓ దేవుని యొక్క అగ్ని మహిమ అక్కడ దిగొచ్చి కాల్చేస్తున్నాడు. కాలి 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 శబల మమదల కరగల. Oh Jesus, స్తోత్రం. Thank you, Holy Spirit. Thank you for your presence, Lord. Thank you, Jesus. Thank you, Daddy. అనుకుంటారు నేనేమో గొప్పడు అంటారు. కాదు, మనల్ని ఎవరు అనుకోని ఒక మనుషులు. Amen. Yes, Jesus. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకు, ఎప్పుడో ఒకసారి కావాలని అనుకునే తప్పుడు మాత్రంగా మనం జ్ఞాపకం వస్తాం. కానీ దేవుని గట్ల మనం చాలా విలువైన మనల్ని దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి పొందుకొని ఉన్నాడు. మనం వ్యర్థమైన కాదు. Amen. Hallelujah. హల్లెలూయా.
చేతికి ఇస్తానండి, నీకే అర్పిస్తానండి. నేను అంగీకరించుకో ప్రభా, నీకు ఎక్కువ కావాలని ఉపయోగించుకోదండి. మీరు ప్రయాణం నుంచి మీ రక్తాన్ని చిప్పని నా యొక్క ప్రాణాన్ని ఆత్మని శరీరాన్ని తండ్రి ఈ సమయంలో నుంచి మీ చేతికి అప్పగిస్తున్నాను. మిమ్మల్ని వెంబడించేకి, మీ సేవలో పాల్గొనేకి, మిమ్మల్ని ఆరాధించేకి, యేసువే మీ గురించి తెలుసుకునేకి, మీలోనే జీవించేకి అర్పిస్తాను. మమ్మల్ని అంగీకరించుకోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ నామం మైపరచు యేసు నామములో వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మనము కొన్ని దేవుని యొక్క వాక్యాలు మన 106వ ఉపకంలో గత 2 వారాల నుంచి మనం 2 విధాలైన హరికలు చేసుకున్నాం. హల్లెలూయా. ఆమేన్. సరే, ఈ వారం కార్యక్రమం చేసుకున్నాం. నేను ఒక ఆశీర్వాదం, ఎందుకంటే నేను రాజుల రాజ్యచే అమూల్యంగా చేతితో సృష్టింపబడ్డాను. నేను ఎంతగానో ప్రేమించబడ్డాను. అందుకే దేవుడు నాపై తన గొప్ప
ప్రేమకు చిహ్నంగా తన కుమారుడిని పంపించి నా కోసం మరణించేలా చేశాడు. నేను ఎంతగానో ప్రేమించబడ్డాను. నేను రాజు కుటుంబంలోకి దత్తత తీసుకోబడినప్పుడు పరలోకం ఒక పెద్ద విందు జరిగించింది. నా గతం కడిగివేయబడింది మరియు క్రీస్తు ద్వారా నాకు పూర్తిగా కొత్త గుర్తింపు ఇవ్వబడింది. నా పరలోకపు తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే నేను ఆయన బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నా కాపరి నన్ను ఎంతగానో ప్రేమించి నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నా కోసం ఏ శిక్ష ఎదురు చూడటం లేదు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నా పాపాలు క్షమింపబడటం కాకుండా దేవుడే వాటిని మరిచిపోవాలని ఎంచుకున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే దేవుడు నా గురించి అద్భుతమైన విషయాలు ఆలోచిస్తున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నన్ను ఎంతగానో లోతైన ప్రేమతో ప్రేమించబడ్డాను. నేను పాపరహితుడని లేదా పరిపూర్ణుడని ఆయన ఎందువల కాదు, నేను ఉన్నందుకే ప్రేమించబడ్డాను. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నేను ఒక చీకటిలో లేను, ఇప్పటికే వెలుగులో ఉన్నాను. నేను నా పరలోక తండ్రికి చాలా ప్రత్యేకమైన వాడిని, ఎందుకంటే ఆయన నాపై గొప్ప ఆనందంతో సంతోషిస్తున్నాడు. నేను ఆశీర్వదింపబడ్డాను, ఎందుకంటే నాకు దయ్యాలపై అధికారం ఇవ్వబడి ఉంది మరియు నేను యేసు నామంలో వాటిని వెళ్ళగొట్టగలను. యేసు నాకు ఇచ్చిన అధికారం కారణంగా నేను రోగులను కూడా స్వస్థపరచగలను. నాకు ఎదురయ్యే అన్ని హాని నుండి రక్షించబడినందుకు నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. నేను ఎంతగానో ప్రేమించబడ్డాను, అందుకే తండ్రి తన పరిశుద్ధాత్మ నాలో నివసించడానికి పంపాడు. క్రీస్తు నా కోసం శిలువపై చేసిన పని ద్వారా నేను సంపూర్ణ శారీరక స్వస్థతను మరియు దురాత్మల నుండి విముక్తికి అర్హుడను. నాకు భయపడే ఆత్మ ఇవ్వబడలేదు, కానీ ప్రేమ మరియు స్వేచ్ఛ బుద్ధి గల ఆత్మ ఇవ్వబడి ఉంది. నా పరలోకపు తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేను ఆయన వద్దకు తీసుకువెళ్ళ ఏ పాపాన్నైనను ఆయన క్షమించకుండా ఉండడు. నా ప్రార్థనలకు జవాబివ్వడం ద్వారా నాకు ఆనందాన్ని కలిగించడం నా పరలోకపు తండ్రికి ఇష్టం. మానవ మనస్సు గ్రహించలేని దానికంటే అతీతమైన భవిష్యత్తు నా కోసం ఎదురు చూస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యాల సమయం. ఎవరికైనా సాక్ష్యాలు ఉంటే మీరు ముందుకు వచ్చి దేవుడి సన్నిధానంలో ఈ సాక్ష్యాలను చెప్పచ్చు. ఆమేన్, హల్లెలూయా. యేసునామం కోటి కోటి స్తోత్రాలు. మమ్మల్ని మా కుటుంబంని మమ్మల్ని అంతా కాపాడికరించేదానిక యేసప్ప కోటి కోటి స్తోత్రాలు. మాకు ఏం కష్టం అన్నీ చేసేదానిక యేసప్పని కోటి కోటి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో పాపం చేయింటూ కూడా మమ్మ పాపాలంతా సిద్ధించి మమ్మల్ని ఇంతవరకు జీవించిన దానికి ఆ యేసప్పని కోటి కోటి స్తోత్రాలు.
ఏసప్ప నాకు ఒక బిడ్డ కావాలని ఫస్ట్ బిడ్డ కడితే లేదు, రెండో బిడ్డకి నాకు ఏసప్ప ఇమ్మానువేలు అని పెట్టాలని చెప్పి అడిగిన దానికి ఇచ్చినాడు. ఆ కోటి స్తోత్రాలు ఏసప్పనికి. అదే కూడా నా పెద్ద కొడుకు కూడా బిడ్డైనా కానీ ఇవ్వాలని నేను దేవునికి అడుక్కుంటాను. ఏసునాం కోటి స్తోత్రాలప్ప ఏసప్ప. వేరే ఎవరికైనా సాక్ష్యాలు లేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని మా యొక్క కుటుంబాన్ని ఇంతవరకు కాపాడలేదు. దేవుని యొక్క కృప మాత్రమే. క్రిస్మస్ ముందు నుంచి చాలా బలహీనత, ఒళ్ళు బాగలేకుండా ఉన్నింది. పాడే కూడా కాకుండా అప్పుడప్పుడు నీళ్ళు తాగుతా అట్లా చాలా బలహీనత. ఎంత యాంటీబయాటిక్ వేసినా కూడా తగ్గలేదు. లాస్ట్కి పాస్టర్ ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసేటప్పుడు అది ఎట్లిపోయిందో తెలీదు, అట్లే ఇదైపోయింది. మరలా నాకు కాళ్ళు ప్రాబ్లం ఉండేది, అందరికీ తెలుసు. కాలు చాలా ఎక్కువ నొప్పి వచ్చేసింది, నడిచే కాకుండా అయిపోయింది. పాస్టర్ ఓకే వేసిన రక్తం వల్ల విడుదల చిక్కుతుంది అని చెప్పి ఒక మాట చెప్పింది. అంతే, చెప్పిన వెంటనే ఆ కాలు నొప్పి కూడా అట్టే తగ్గింది. మనకి ఎంత బలహీనత, ఎంత వ్యాధులు వచ్చేటప్పుడు కూడా దేవుడిని ఒక రక్తము చెప్పేపాటికే దేవుడు మాయంగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా పని పైన కూడా ఎంతో పోరాటము. దేవుడు ఆ యొక్క సమస్యల నుంచి కూడా ఒక సమాధానం ఇచ్చేదానికి దేవుడు సహాయం చేసిండు. అంత మాత్రం కాకుండా మీకందరూ తెలుసుండే సాక్షి, మా ఇంట్లో మేము బియ్యం కొని చాలా ఏళ్ళు అయిపోయింది. అట్లే ఈసారిను క్రిస్మస్ టైంలో మేము అందరికీ జనాలకి అన్నం వేయాలని చెప్పి బియ్యం కొనినము. దాన్ని కూడా ఒక బ్రదర్ కొనిస్తాను అని, లేదు మేమే కొంటామని చెప్పి కొనినము. తర్వాత ఇంటికి వాడుకునేకి లేకుండా ఉన్నింది. నేను చెప్పిన లేదు మనకి ఎట్లయినా వస్తుంది, లేదు దేవుడు ఇంతవరకు నడిపించిండు, మరలా నువ్వు నడిపిస్తాడు, ఇస్తాడు అని చెప్పినాను. అదే ప్రకారము మరలా మాకు బియ్యమును వచ్చింది. మనం దేవుని దగ్గర చేసే ఒక పొరుతనలో దేవుడు ఎట్లా ఆశీర్వాదం ఇచ్చిందంటే, నేను జనాలకి నా యొక్క విశ్వాసులకి నేను వేస్తానని చెప్పిన ఆహారము ఇయ్యాలా అని నాకు ఎంతో వాంఛ దేవుడు నా హృదయంలో మాట్లాడిండు. జనాలు వస్తారు, అట్లే వెళ్ళిపోతారు. ఇక్కడంతా ముద్దాచారు తప్పనిస్తే బిర్యానీలు అవి ఇవి తినేది తక్కువే. అట్లుండేటప్పుడు మనము వేయాలా అని చెప్పి నేను దేవుని దగ్గర ఒప్పుకునేది. దేవుడు ఇంతవరకు మా ఇంట్లో బియ్యము ఏకొద్దు లేకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎంతో గొప్ప దేవుడు. అంత మాత్రమే కాకుండా ఇంట్లో అందరికి బాగలేనప్పుడు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మరలా నేను పోయిన వారమే సాక్షి చెప్పాలనుకున్నా. ఎల్లమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మకి జ్ఞాపకాలతో కూటం పెట్టేటప్పుడు కొందరే వస్తారేమో అని అనుకున్నాము. కానీ సంఘం అంతా ఒక్కరు మిస్ కాకుండా అందరూ అట్లే వచ్చిండ్రు. పాస్టర్ చెప్పేపాటికి మనమంతా వాళ్ళ ఇంటికి పోవాలా, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా జరిగితే ఎవరు రారు అనేది ఒక వార్త చెప్పేపాటికి ఎవరు మేము రాము, మాకు టైం అయిందని ఎవరు చెప్పలేదు. అందరూ అట్లే వచ్చిండ్రు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ జరిగే కన్నా ఆ ఆరాధన చాలా బాగునింది. అంత మాత్రమే కాకుండా భోజనం కూడా వాళ్ళు బాగా అందరికీ సిద్ధపరిచి వాళ్ళకి లేకపోయినాను దేవుని బిడ్డల కోసము అని చెప్పి వాళ్ళు ఆహారాలంతా బాగా పెట్టి దేవుడు నడిపించిండు. ఆ అమ్మ దేవుని దగ్గర పోయి చేరుందని నేను విశ్వసిస్తున్నాను. దానికి గుర్తుగా దేవుడు కూడా ఆ దినమే నాకు దర్శనం ఇచ్చేసిండు. ఆ అమ్మని అంతా దేవదూతలు తీసుకొని పోయేది. అదేలాగా దేవుడు ఎంత గొప్పగానో ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు. మీరందరూ ఇంకా హెచ్చరికగా ప్రేయర్ చేయాలా. అనేక ఆత్మలు కొత్త జనాలు రావాలా. ఎవరంతా ఇడిచిపెట్టిపోయినరో వాళ్ళంతా కూడా తిరిగి రావాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయాలా. ఇంకా నిన్నటి దినం కూడా ఒక ప్రార్థన ఇక్కడ స్పెషల్ మీటింగ్, రజాలు ఉండేటప్పుడంతా స్పెషల్ మీటింగు, సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ప్రేయర్ అనిండు. వచ్చిన వాళ్ళు ఒక ఆశీర్వాదం. పోయిన మీటింగు సెకండ్ సాటర్డే పెట్టిన మీటింగు బాగా జరిగింది. నిన్నటి దినము పెట్టిన మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. దేవుడు ఒక ఆశీర్వాదంగా నడిపించిండు. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్.
వాక్యం పోదాం. ఓకే, 2 వారాల నుంచి దేవుడు మన ముందు అనే మరి వాక్యం పోతాను. హల్లెలూయా. దేవుడు మన ముందు పెడితే ఫస్ట్ వారం ఏం మాట్లాడితే ఇనుప గడియలు పగలగొట్టి ఆయన మెట్టైన స్థలాన్ని సరళం చేస్తాడని మనం చూస్తాం. హల్లెలూయా. 2వ వారం మనం ఏం చూస్తుంది, ఆయన మనం ముందుగా పెడితే మనల్ని దేవుడు ఎట్లు చేస్తారంట, రాయబారిగా చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు మన ముందు ఉండేటప్పుడు మనకి ఏమేమి జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడో ఎవరో మెసేజ్లు విని నేను మెసేజ్ చేశాను. హల్లెలూయా. ఈ మెసేజ్లంతా దేవుడు నాకు ఇస్తాండే వాక్యాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడిని మనం ముందు పెట్టేటప్పుడు చూడండి, ఒక మనిషి మన ముందు పోతే ఏమి జరిగేది. ఒక మనిషిని మనం ముందు పోతాం, మనం అంటాము నాకు పని ఇప్పి, నాకు పని లేదు, నాకు పని ఇప్పి అంటే మనం నిలిచిపోయి వాడు ఇంకొకరితో మాట్లాడిన వెంటనే మన విషయాన్ని ఏం చేసేస్తారు, మర్చిపోతారు. హల్లెలూయా. సందర్భాలు ఉంటాయి కదా, మీకు ప్రామిస్ చేసి నేను చేస్తానని చెప్పి నీ కోసమే తిరిగే మనిషి ఎవరు లేరు. హల్లెలూయా. నేను ఇది నీకు చేస్తానని చెప్పి 100% దీన్ని నేను చేసి ముగిస్తానని చెప్పి దానికోసమే ప్రయత్నించే మనిషి ఒక్కడు లేడు. హల్లెలూయా. కానీ మనం దేవుణ్ణి ముందర పెట్టేటప్పుడు ఆయన మీద ఫస్ట్ మనం ఏం చేయాలంటే నమ్మకం పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నేను ముందు పెడతాను అని చెప్పి మనం ప్రార్థన చేసి ముగించిన వెంటనే మనకు ఒక నమ్మకం కావాలి. ఏమైనా నమ్మకం అంటే నేను పెట్టిన మనిషి సర్వాన్ని చేసి ముగించే శక్తివంతి గల దేవుడు. హల్లెలూయా. ఆయన ఒట్టి మనిషి కాదు, ఆయన దేన్ని మన చేతిలో అప్పగిస్తామో దాన్ని చేసి ముగిస్తే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కళ్ళు లేని ఒక మనిషి దేవుడి దగ్గరకు వస్తాడు. దేవుడు అంటున్నాడు, మట్టి తీసుకొని ఎంగిలి చూసి మట్టి తీసి తన కంటికి పోసి నువ్వు పోయి యోర్దాను నదిలో కడుక్కో. హల్లెలూయా. యోర్దాను నదిలో కడుక్కొని వెంటనే యేసు ముందు పోయి స్వస్థత ఆడ పెట్టేసినాడు. హల్లెలూయా. యేసు ఏం చేసినాడు, ముందరే పోయి స్వస్థతని ఆడ పెట్టినాడు. ఇది పంపిస్తాండేది వారి నమ్మకాన్ని టెస్ట్ చేసేకి. హల్లెలూయా. వీడు నమ్మిండాడా, నేను చేస్తానని నమ్మిండాడా, ఈ మట్టి పూసిందనే దీనిపై కడుక్కుంటాడా అని చూసేకి మాత్రం. హల్లెలూయా. మనం ఏ విషయంలో అయితే దేవుడిని ముందర పెడతామో ఆ విషయంలో మనము ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నమ్మాలి. హల్లెలూయా. షాద్రాక్ మేషాక్ అబేద్నెగోని వాళ్ళ ముందర ఒక పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టింటాడు. నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టి, ఈరోజు కూడా ట్రాక్ మారిపోతాను. నేను వాక్యం తీసుకొని వచ్చింది వేరే, ట్రాక్ వేరేగా పోతాను. హల్లెలూయా. షాద్రాక్ మేషాక్ అబేద్నెగో అనే మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి దీనికి అందరూ నేనేం చేయాలా, బెల్లు కొట్టిన వెంటనే మీరేం చేయాలా, సాష్టాంగంగా నమస్కారం చేయాలా. ఎవడు నమస్కారం చేసేలేదో వాడిని నేనేం చేస్తాను, నిప్పులో వేస్తాను అని చెప్తాను. హల్లెలూయా. ఇది లోకంలో ఉండే అన్ని జనాలకి చెప్పబడింది, ఆ దేశంలో ఉండే అన్ని జనాలకి చెప్పబడింది. ఇప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో సాధారణమైన జనాలు కాదు, వాళ్ళ ఆస్థానంలో పనిచేసేవారు. హల్లెలూయా. వాళ్ళకే అంత కఠినంగా ఉందంటే ఆస్థానంలో పనిచేసి సంబళాలు తీసుకుంటా అంటే వీళ్ళకి ఎంత కఠినంగా ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా. చూడండి, బెల్లు కొడుతున్నాడు, టంగుమని కొడుతున్నాడు. అందరూ భయంతో సాష్టాంగంగా నెబుకద్నెజర్ రాజు యొక్క శిలకి నమస్కారం పెట్టేటప్పుడు వీళ్ళు ముగ్గురు మాత్రం నిలబడింటారు. హల్లెలూయా. ఇప్పుడు రాజు కోపం వస్తాను, ఏం నేను చేస్తాను, మీరు నా దగ్గర పని చేస్తాను, అందరూ పడినప్పుడు మీరు కూడా పడాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మా దేవునికి తప్ప వేరే ఎవరికి నేను నమస్కారము చేసేది లేదు, మీరు చేయాలి. మళ్ళా మీ కొరకు బెల్లు కొడతాను, మీరు పడాలి. బెల్లు కొడితే పడలేదు. హల్లెలూయా. రాజు కోపం వస్తాను, ఉగ్రమైతాడు. హల్లెలూయా. ఆ నిప్పుని 7 అంతలు ఎక్కువ చేయండి. హల్లెలూయా. ఎంత ఎక్కువ? 7 అంతలు ఎక్కువ చేయండి. ఆమేన్. చెయ్యండి అంటున్నాడు. ఇప్పుడు బంట్రోతులు అంటే ఇప్పట్లో ఏమంటారు బంట్రోతులు? మీరు
వాళ్ళని ఈ పప్పులలో అంతా ఇట్లా చేతులు కట్టుకొని నిలబడుకుంటారు, బౌన్సర్స్. హల్లెలూయా. ఆ కాలంలో బంట్రోతులను పిలుస్తున్నాడు, వీళ్ళని తీసుకొని పోయి ఆ నిప్పులో వేయండి అని వెంటనే వస్తున్నారు. ఇట్లు పట్టుకొని తీసుకొని పోయి వేసిన వాళ్ళు చచ్చిపోయాడు. ఆ శాఖము అంతుంది, ఆ మంట తగిలి అంతమంది ఏమైతున్నారు, చచ్చిపోతున్నారు. హల్లెలూయా. కానీ వీళ్ళు లోపల పోయేసింటారు. ఇప్పుడు రాజు వస్తున్నాడు, వీళ్ళు చచ్చిపోయినారా లేదా అని చూడాలని చూస్తే లోపల ఏం చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. హల్లెలూయా. పంపించింది ఎంతమందిని? 3. అక్కడ ఉండేది ఎంతమంది? 4. హల్లెలూయా. అంటే మీరు దేవుణ్ణి నమ్మితే మీకు ముందు దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి విశ్వాసిస్తే ఏ పనిలో అయితే విశ్వాసిస్తున్నారో ఆ పనిలో దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే సందర్భాన్ని మీరు చూడండి. దానియేలు విషయంలో కూడా మీరు చూడవచ్చు. హల్లెలూయా. దానియేలు విషయంలో మన పని చేసే స్థలాల్లో మనకి విరోధులు ఉండారా లేదా? ఎంతమందికి ఉండారు? ఉండారు. హల్లెలూయా. మన కుటుంబాల్లో మనకి విరోధులు ఉండారా లేదా? హల్లెలూయా. ఎంత గొప్ప శత్రువులు అంటే యేసు ప్రభుని చూపించింది పక్కింటోడు కాదు, జట్టులో ఉండే శిష్యుడు కాదు. శిష్యుడి కన్నా గొప్ప ఏమంటే వాడు సొంతోడు. యేసు ప్రభు వచ్చింది యూదా గోత్రంలో నుంచి, వాడి పేరు ఇస్కారియోతు యూదా. హల్లెలూయా. అంతా వీళ్ళే. చాలా ఏమే హిందీలో ఒక మాట ఉంది, దుష్మన్ కిదరే అంటే సంకలో, వీపు కాదు, బగల్ అంటే సంక. హల్లెలూయా. దుష్మన్ కిదరే సంకలో హే. ఆమేన్. అట్లా ఈ పాపను పంచి అట్లా బయటకు ఎత్తుము. ఈ దుష్మన్లు సైతాన్లు ఎక్కడ ఎక్కువ ఉండారంటే మన చుట్టే ఉండరు. హల్లెలూయా. ఈ దానియేలు ఏం చేస్తాడంట, ఒక రోజుకి ఎన్నిసార్లు పోయి ప్రార్థన చేస్తాడు దానియేలు? ఆమేన్. హల్లెలూయా. పోయి యెరూషలేము పక్క వాకిళ్ళు తెరిచి చేతులెత్తి ఆరాధిస్తాడంట. ఇది చూసిన జనాలు రాజు దగ్గర పోయి కూర్చున్నాడు. హల్లెలూయా. మీరు మిమ్మల్ని మాత్రం పూజ చేయాలంటున్నారు, వీడు ఒక్కడు మాత్రం పోయి ఏం చేస్తున్నాడు, వాకిళ్ళు తెరిచి దానియేలుని పిలుచుకురా. దానియేలుకి రాజుకి ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడిని ఇడిచిచ్చేకి ఎవరికి మనసు లేదు, ఇప్పుడు రాజుకి మనసు లేదు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజు ముద్ర వేసేసిండాడు. ఏం ముద్ర? ఎవడైనా నన్ను తప్ప వేరే ఎవరినైనా మొక్కితే ఏం చేయాల, వాడిని సింహ గుహల్లో వేయాలని. హల్లెలూయా. ముద్ర వేసినాక ఎవరైనా మార్చేకైతుందా? అయ్యలే. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక సీల్ వేసేసారు. కరోనా టైంలో అన్ని వాకిళ్ళు ముయ్యి అంటే ఎవడన్నా తెరిచేకైందా? ఒక ప్రధానమంత్రికే అంత పవర్ ఉందంటే రాజు ఒక ముద్రకి ఎంత పవర్ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఏదో దానియేలుని పిలుచుకురాడు, ఎందుకు రాయటం చేస్తూ, వాళ్ళు లేనప్పుడైనా చేసుకోరాదా? షోలో చెప్పింటాడా లేదా? ఫ్రెండ్స్ కదా, వాళ్ళ కంటి ముందర చేయకపోతే లేనప్పుడైనా చేసుకోరా. ఇప్పుడు అట్లా చెప్పేకి లేదు, వీళ్ళు వెనకాలే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దానియేలుని వీళ్ళు ఏం చేయాల, సంపేకి చూస్తాండారు. హల్లెలూయా. రాజా ఇది మార్చేకి లేదు, నువ్వేం చేసేసిండావు, ముద్ర వేసేసిండావు. ముద్ర వేసిన దానివల్ల ఇప్పుడు దానియేలుని నువ్వు అట్లొద్దు, వేరే మార్గం. నో దానియేలుని నువ్వు వేయాలి. హల్లెలూయా. సరేనా, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నాడు. రాజుకి నైట్ అంతా నిద్ర లేదు. ఎందుకంటే ఇప్పుడు దానియేలు ఏడున్నాడు, సింహం గూగుల్లో తీసుకొని వేసేసినారు. నిద్ర లేదు. పగలు పొద్దున్నే లేచిన వెంటనే తీయండ్రా వాకిలు తీయండ్రా, సూర్యుడు వచ్చిన వెంటనే తీయండి. ఏం రాజా, లోపల పడిండేది నా స్నేహితుడు రా. హల్లెలూయా. వాడు ఏం తప్పు చేయలేదురా, ప్రార్థన చేసేది తప్ప. నా చేతిలో ఇట్లా ముద్ర వేరే వేపించి వీళ్ళు నాకు పెద్ద కంటకం పెట్టిండారే, తీయండ్రా. ఫస్ట్ తీస్తే దానియేలు లోపల ఆరాధన చేస్తాం. హల్లెలూయా. సింహాలని ఎన్నో రోజుల నుంచి ఆకలి పెడతారంట. ఎవరైనా మనిషిని వేస్తే ఏం చేయాలి, ఫస్ట్ తినేయాలంట.
చూస్తే ఆరాధన చేసి, ఎందుకంటే దానియేలుని యేసేకి ముందు దేవుడు లోపల ఉన్నాడు. హల్లెలూయా. యోసేపుని చెరసాల్లో యేసేకి ముందు దేవుడు అంటున్నాడు, యోసేపుతో పాటు నేను చెరసాల్లో. ఆమేన్. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరిని ముందు పెట్టిన వాళ్ళు? దేవుడిని ముందు పెట్టిన. హల్లెలూయా. దేవుడికి ఒక పేరు ఉంది. ఆయన ఆ రోజు మారలేదు, ఈ రోజు మారలేదు, ఎప్పటికీ మారని ఒక దేవుడినిదా మనం నమ్ముతాండి. హల్లెలూయా. ఆ రోజు దానియేలు సింహపు గోవులో దేవుడు ఉన్నాడంటే ఈ రోజు మనతో ఉన్నాడా లేదు? ఆ రోజు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో నిప్పులో దేవుడు ఉన్నాడంటే ఈ రోజు మనతో ఉన్నాడా లేదా? ఆ రోజు యోసేపుతో పాటు చెరసాల్లో ఉండి యోసేపుని చెరసాల్లో నుంచి రాజుగా చేసిన రాజు దేవుడు ఈరోజు మనతో ఉన్నాడా లేదా? హల్లెలూయా. సో దేవుణ్ణి మనం ముందు పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే నమ్మాలి. నా దేవుడు ముందు పోయినాడు, ఈ పని జరుగుతుంది. హల్లెలూయా. నా దేవుడు ముందు పోయినాడు. హల్లెలూయా. ఒక సాక్షి చెప్తాను, వాక్యం పక్కలో పెడతాను, ఇది కావాలంటే ఇంకొక రోజు పోండి. హల్లెలూయా. జీవితానికి ట్రాన్స్ఫర్కి 1 సంవత్సరం అయింది. యాడికి కేజీఎఫ్కి ట్రాన్స్ఫర్కి 1 సంవత్సరం అయింది. మినిమం ఒక 8-10 సంవత్సరాలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసేకి ముందు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అని నడుస్తారు. ఆ ప్రొవిజనల్ లిస్ట్లో పేరు ఉంటే మీరు తిద్దుబాట్లు చేసుకోవచ్చు. పోయి అది వచ్చి టెంపరీ లిస్టు, ఎల్లమ్మకు తెలుసు టెంపరీ లిస్టు. ఆ టెంపరీ లిస్టులో మీ పేరు రాకపోతే పోయి పేరు వేయించుకోవచ్చు. పేరు ఉంటే మీరు తీయాలంటే పోయి మార్చుకోవచ్చు. ఆ టెంపరీ లిస్టులో జీవిత పేరు ఏం లేదు. హల్లెలూయా. సరే లేదు కదా అని అయిపోయా. ఇప్పుడు నెక్స్ట్ మరుసటి రోజు ట్రాన్స్ఫర్. ఈరోజు పని అయిపోయింది. మేము బండ్లు ఎక్కించుకొని మార్కెట్కి పోయింది. పని అయిపోయింది కదా మార్కెట్. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఎంతసేపటికి మూస్తుంది? 5:30. ఆ బాబా అంటే వాడు ఏమన్నా ఓటి గీటి మంచి మనిషి వాడు ఉంటే 6 గంటలు. అవునా కదా? దానికి పైన ఏదైనా గవర్నమెంట్ ఆఫీసు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తా కూడా రేపు తీసుకొని వచ్చి టేబుల్ కింది నేను ఈరోజు ఏం చేసేలేదంట. హల్లెలూయా. కొంతమంది ఏమంటారు, సర్వర్ ఆఫ్ అయిపోయింది. అవునా? డైలాగ్. బ్యాంకుకి 4 గంటలకు పోతే నో, అంతా అప్డేట్ అయిపోయేసి అంటారు కదా. అట్లా 4 గంటలకి మేము ముగించుకొని 4:30కి మేము మార్కెట్కి పోతున్నాము. అప్పుడు ఒకరు ఫోన్ చేస్తున్నారు, గీత నీ పేరు ఫైనల్ లిస్ట్లో వచ్చేసింది. హల్లెలూయా. ఫైనల్ లిస్ట్లో వస్తే పేరు ఏం చేసేకేయాలి? తీసేకేయాలి. ఏం చేసేది? జీవితానికి మాదిరి అయిపోయింది. అయ్యో ఇప్పుడు తీసేకేయాలి. వచ్చి 1 సంవత్సరం అయింది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది, డిహెచ్ఓకి ఫోన్ చేస్తుంది. వాళ్ళంతా అంటున్నారు పేరు వస్తే ఏం చేసేకేయలేదు. మా వల్ల కూడా ఏం చేసేకేయలే. వాళ్ళు ఇచ్చే స్థలానికి నువ్వు పోయేసి కోర్టులో కేసి, కోర్టులో ఖర్చు పెట్టాలా, ఇన్ని సంవత్సరాలని తిరిగి మళ్ళా నువ్వు ఒకవేళ కోర్టులో గెలిస్తే మళ్ళా నువ్వు ఇంటికి రావచ్చు. అవుతుందా? ఒకడు కోర్టుకు పోయినాడంటే వాడంతే పోయినాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసేదని ఇది లోపలికి పోయింది. నాకు దేవుడు మాట్లాడాడు. అట్లే బండి పైన కూర్చొని యేసు నామంలో ఈ మెటర్నిటీ లోపల నేను జీవితాన్ని లాక్ చేస్తాను. హల్లెలూయా. ఏం చేస్తానన్నా? లాక్ చేస్తాను. ఏ సైతాన్ క్రియ దీని ఇక్కడి నుంచి బయటికి తీసాక అయ్యలేదు. జీవితం అంతా బాధతో వస్తుంది. ఏం నువ్వు చేసేది ఇట్లని, నువ్వు పోయలేదు లేకపోతే నేను లాక్ చేస్తున్నాను. ఆ టైంలో టెన్షన్లో ఏం లాక్ ఏమో అని. హల్లెలూయా. సరే అట్లే మాట్లాడుకొని మేము ఆడ పోలే, ఎందుకంటే ఆఫీసులు క్లోజ్. ఇంటికి వచ్చినాము. ఒకసారి ఫోన్ చేసినాము. పెద్ద ఒకసారి ఉంటారు, ఆయనతో అన్నిటికీ పెద్ద. ఆయనకు మెయిల్ పెట్టిన, వాట్సాప్లో మెసేజ్ పెట్టిన. ఇది కూర్చొని ఎవరెవరికో ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది. మీరు అనుకుంటారో లేదో, నైట్ 11:45 ఒక లిస్ట్ వస్తాను. హల్లెలూయా. మేము దేవుడిని ముందు పెడతాను. నైట్ 11:45, 5 గంటలకు క్లోజ్ అయింది ఆఫీసు. నైట్ 11:45 ఒక మెయిల్ వస్తుంది. పైన ఉండేవాడు ఉండాడు, కింద ఉండేవాడు ఉండాడు, జీవితాలు లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరిని ముందు పెట్టిండే? దేవుడిని ముందు.
హల్లెలూయా. మరుసటి రోజు పోతాము, డిహెచ్ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲಮ್ಮ ಸರ್ ಲಿಸ್ಟ್ ನೋಡಿ ಸರ್. ಏನಮ್ಮ ಲಿಸ್ಟ್ ನೋಡೋದು, ನೀನು ಹೋಗಮ್ಮ ಫಸ್ಟ್ పోతే నేను ట్రాన్స్ఫర్ ಆಗೋ తనక ಹಾಕೊಂಡು బామ్మ అని లోపలికి పోతే పేరు లేదు. బయటకు వస్తే ఎలుగమ్మ ಹಾಕೊಂಡು ಎಲುಗು ಹಾಕಿಲ್ಲ ಸರ್, ಹೆಸರೇ ಇಲ್ಲ ಸರ್. ನಾನು ಹೆಂಗಮ್ಮ ಮಾಡಿದೆ ನೀನು ಹೆಸರು, ಹೆಂಗೆ ಮಾಡಿದೆ ನೀನು ಹೆಸರು ಹೆಂಗೆ ತೆಗೆದೆ? ನಮ್ಮಿಂದಾನೇ ಆಗಲ್ಲ, ದೇವರಿಂದ. దేవుడి వల్ల హల్లెలూయా. ఈ మాదిరి నేను మిమ్మల్ని అడిగితే ఎన్నో విషయాలు మీ జీవితాల్లో జరిగింది. ఎందుకంటే ఎవరిని ముందో పెట్టిండేది, ఏది అయ్యలేదంటారో దాన్ని చేసి ముగించేది ఆయన ఒక పని. హల్లెలూయా. లేని స్థలాల్లో భూమిని ఇట్లంటే కలుగు చేస్తాను, లేని స్థలాల్లో సూర్య చంద్రుడు నక్షత్రాలు నీకు కలుగు చేస్తున్నాడు. ఎక్కడ లేదో అక్కడ కలుగు చేసేది ఆయన పని. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని ముందర పెడితే అయ్యలేదనే పని ఉందా? హల్లెలూయా. అని కొన్ని విషయాలు ఆయన చిత్తానికి మనం అప్పగించారు. హల్లెలూయా. ప్రభువా ఎట్లా ముందర పెట్టాలంటే, ప్రభువా మీ చిత్తం అయితే ఇది నా స్థలంలో నుంచి తొలగి, ప్రభువా ఇది మీ చిత్తం అయితే ఇది నా దగ్గరికి రాని, నాకు కానే కావాలా కానే కావాలా కానే కావాలా అంటే ఏడుస్తాంటే ఇచ్చేస్తాడు. కానీ దాంట్లో బాధలు నిందలు ఉంటాయి. హల్లెలూయా. అవి కూడా అనుభవించు. హఠం పడితే చూడండి, హఠం పడితే పిల్లలకి ఇచ్చి 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 చక్కెర చాక్లెట్లు ఇస్తానే ఉంటే పెద్ద ఏమొస్తుంది? వస్తుంది. హల్లెలూయా. హఠం పట్టేటప్పుడు దేవుడు ఇస్తాడు, కానీ దాని చేతిలో ప్రచనలు వస్తాయి. హల్లెలూయా. మనం దేవుడిని ఎట్లా పెట్టాలంటే, ప్రభువా నీ చిత్తమైతే నీ చిత్తమైతే. ఆమేన్. దేవుడిని ముందు పెట్టినాడు, ఎవడు సిగ్గుపడేదే లేదు. హల్లెలూయా. ఎక్కడ ఎవరు సిగ్గుపడేదే లేదు. చూడండి, యేసు ప్రభు మన చేతిలో ఆయుధాన్ని ఇచ్చేసిండు. ఈ ఆయుధాన్ని ఇచ్చేసిండాడు. హల్లెలూయా. ఇది ఎట్లాంటి ఆయుధం అంటే అన్నిట్లోనూ ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మోసే పోతున్నాడు, ఈ పక్క చూస్తే వెనకాల చూస్తే సముద్రం, ఈడు చూస్తే జనాలు, వాళ్ళు వెనకాల చూస్తే కత్తులు కటారాలు పెట్టుకొని యుద్ధానికి వస్తాండారు. హల్లెలూయా. సంపే ఇప్పుడు వాళ్ళని సంభాళించవచ్చు. ఎవరిని? ఆ కత్తులు పెట్టుకొని ఉంటారే వాళ్ళని సంభాళించవచ్చు. ఇప్పుడు సంభాళించే కానీ రెండు విషయాలు ఉంది. ఒకటి, సముద్రంలో పడితే చచ్చిపోతాం. ముఖ్యమైనది ఏం తెలుసా? ఈ జనాల నోట్లో ఇప్పుడు పడేసినాం. హల్లెలూయా. మేము ఏమంటున్నారు, మాకు అక్కడ సత్యాకి జాగా లేదని ఈడికి తెచ్చినావు, మాకు అక్కడ ఉండే జాగా లేదని ఈడ పూడ్చేకి ఈడికి తెచ్చిండావా అని. మోసే దేవుని దగ్గరికి పోతున్నాడు, ప్రభువా నేను ఏం చేశాను, ఏం చేసేది చెప్పు, ఇప్పుడు ఏం చేయాలా అని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ఎందుకు అడుగుతాను, నీ చేతిలో ఏమి ఇచ్చినాను? కర్ర ఇచ్చినాను. హల్లెలూయా. దాన్ని చార్జ్. హల్లెలూయా. మన చేతిలో వాక్యం ఇచ్చింది. హల్లెలూయా. ఏదే ఉన్నా దీన్ని ముందర పెట్టండి, చదవండి, ప్రార్థన చేయండి. యేసు నామంలో నా జీవితంలో అన్ని మంచిదే జరుగుతుంది. హల్లెలూయా. పొద్దున్న లేచిందే చెప్పండి, యేసు నామంలో నా జీవితంలో ఈరోజు అన్ని మంచిదే జరుగుతుంది, అన్ని మంచిదే జరుగుతుంది. మీ నోట్లో జీవపు మాటలు రాంగ జీవమే బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు దాంట్లో సోలిపోతారో, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నీ నోట్లోదా అన్ని ఉండేది, నీ చేతిలోదా కర్ర ఉండేది, నీ నోట్లోదా జీవపు మాటలు ఉండేది. నువ్వు పలుకుతే జరుగుతుంది. హల్లెలూయా. మా మీ నోట్లో నుంచి వచ్చే మాట అది ఒట్టి మాట కాదు. హల్లెలూయా. ఆ మాటకి ఒక వాక్యం ఉంది. యోహాను 1:1 ఎత్తండి. ఆయన ఎక్కడా లేదు, మీ నోట్లోనే ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడా లేదు, ఎక్కడ ఉన్నాడు? మీ నోట్లోనే ఉన్నాడు. ఆకొక్క యేసుని ఇది యేసు ప్రభు నమ్మలొద్దండి. యేసు ప్రభు మీ నోట్లోనే ఉన్నాడు. ఎత్తిన వాళ్ళు చదవండి. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. హల్లెలూయా. చదవండి కన్నడలో. ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರಾಗಿತ್ತು, ಆ ವಾಕ್ಯವನ್ನು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದನು, ಆತನ ಮುಖಾಂತರವಾಗಿ ಸಮಸ್ತವೂ ಉಂಟಾಗಿತ್ತು, ಯಾವುದು ಆಗಿಲ್ಲ. ಜೀವವಿತ್ತು, ಆ ಜೀವವು ಮನುಷ್ಯರಿಗೆ ಬೆಳಕಾಗಿತ್ತು,
ఆమె చాలు. నిజంటే దేవుని దగ్గర వాక్యం ఉండే, అది దేవుని దగ్గరే ఉండే. ఆ వాక్యము భూమికి వచ్చా, ఎట్లా వచ్చా? జీవముగా వచ్చా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నోట్లో నేను మాట పెట్టినాను, ఆ మాటలో ఏముంది? జీవము ఉంది, మరణము ఉంది. హల్లెలూయా. నువ్వు మరణాన్ని పలకొద్దు, జీవాన్ని పలుకు. ఎందుకంటే నేనుదా జీవం, నేనుదా వాక్యము. ఆ వాక్యం నీ నోట్లో పెట్టినాను, నువ్వు పలికితే నేను జీవంగా బయటకు వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మీ దగ్గర నుంచి బయటికి రావాలంటే మీ నోట్లో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. మీరు ఒక దగ్గర పోయి ప్రార్థన చేయండి, యేసు నామంలో ప్రభా నేను ప్రార్థిస్తాను, నీ మనిషికి బాగా వల్ల నేను జీవం పలుకుతాను. హల్లెలూయా అనేటప్పుడు ఆ నిత్య జీవం ఇచ్చే దేవుడు అక్కడ క్రియ చేస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు దేవుని ముందర పెట్టేటప్పుడు దేవుని క్రియలు అద్భుతంగా ఉంటాయి. ఆమేన్. జరిగేదే లేదనేది జరుగుతుంది. హల్లెలూయా. నిన్న గత కొన్ని రోజుల ముందు నేను పలికిన మాటలన్నీ ఖచ్చితంగా జరుగుతూ వస్తాను. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ గ్రహిస్తున్నారో తెలియదు. ఇక్కడ నుంచి ఈ యొక్క పుల్పిట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట జరుగుతూ వస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాటకి ఏముంది? జీవము ఉంది. ఎందుకంటే జీవాన్ని ఇచ్చే దేవుడు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఒక మనసు దృఢం రావాలి, ఒక నమ్మకం రావాలి. ఏం తెలుసా? ఇంకా నేను కాదు. హల్లెలూయా. మీరు గుండెల నుంచి చేపెట్టుకొని చెప్పండి, ఇంకా నేను కాదు, నాలో క్రియ చేసేది యేసు, నాలో మాట్లాడేది యేసు, నేను నాలో చచ్చిపోయేసిన, నాలో జీవిస్తానేది యేసు, ఇంకా నాలో నుంచి బయలుపడేది యేసు. హల్లెలూయా. చూడండి, నిన్న ఒక పాస్టర్ చెప్తాండే, మన సుధీషే చెప్తాండే. ఏం చెప్తానంటే, చార్ల్స్ ఫిన్నీ అనే ఒక మనిషి ఉంది. హల్లెలూయా. ఆ మనిషి రోడ్లో నడుస్తా అంటే ఒక మనిషి ఆ మనిషిని చూసి కంట్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. నీళ్లు పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు వేసి, అబ్బా నేను పాపి, నన్ను క్షమించు అన్న. ఫ్యాక్టరీలోకి పోతుంటే అందరూ తన ముఖాన్ని చూసే చెప్తున్నారంట, నేను పాపి, నన్ను క్షమించు. ఎందుకంటే ఇప్పుడు ఆడు పోతాండేది చార్ల్స్ ఫిన్నీ కాదు, ఎవరు పోతాండేది? ఎందుకంటే చార్ల్స్ ఫిన్నీ ఎప్పుడు బాప్టిజం తీసుకుని అప్పుడే చచ్చిపోయేసి, అప్పటి నుంచి చార్ల్స్ ఫిన్నీ లోపల ఉండేది ఎవరు? యేసు. ఇక్కడ ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? మీరు ఎప్పుడైతే బాప్టిజం తీసుకునిండారో మీరు నీటిలో చచ్చిపోయేసింటారు. లేచేటప్పుడు ఎవరు లేచిండేది? యేసు ప్రభు. హల్లెలూయా. మీరే చెప్తాండేది, మీ నోట్లో నుంచి సువార్త వచ్చేది కాదు, మీ జీవితంలో నుంచి సువార్త బయటికి రావాలి. హల్లెలూయా. మీరు నడిస్తే యేసు ప్రభుని చూడాలా, మీరు మాట్లాడితే యేసు ప్రభుని చూడాలా, మీరు కూర్చుంటే యేసు ప్రభుని చూడాలా. ఎందుకంటే మీలో మీరు లేరు, యేసు ప్రభుగా ఉండేది. హల్లెలూయా. మీరు ఎప్పుడు నాలో నేను ఉండాను అనుకుంటున్నారో అప్పుడు మీరు ఎవరిని చంపుతున్నారు? మీలో ఎవరిని చంపుతున్నారు? అందుకుదా చెప్పేది, మీలో మిమ్మల్ని పెట్టద్దండి, ఎక్కడికి పోయినా మీకు ముందు యేసు ప్రభుని పెట్టండి. హల్లెలూయా. ఎందుకంటే నేను పౌలు అంటున్నాడు, నేను అని చెప్పుకునే నాలో ఏమి. హల్లెలూయా. క్రీస్తు కోసం మరణించేదే నాకు లాభం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి అమ్మా, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సముద్రంలో నీళ్ళల్లో ఈత కొట్టకపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, తుమ్మితే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, గట్టిగా హజ్జి అని చెప్పి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయినారు కదా. ఎవడో కూడా లూనా కదా, ఎంత వేస్ట్గా పోతుంది ప్రాణాలు. లూనా ఎంత ఫాస్ట్గా పోతుంది? దాంట్లో 25 కిలోమీటర్ పైన పోయాలి లూనా. దాన్ని నడుచుకొని పోతే, నేను పరిగెత్తుకొని పోతే 2 ఒకటే. ఆ లూనాలో నుంచి ఏదో ₹1 పడిందని ఎత్తకపోయినట్టు చచ్చిపోయింది. హల్లెలూయా. ఇట్లా టుస్సుమని ప్రాణం పోయేదానికి నా యేసు కోసం ప్రాణం పోయి. హల్లెలూయా. ఏదో ఒక రోజు పోద్దా లేదా ప్రాణం? సాక్షి గల జీవితంగా ప్రాణం పోయి.
ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది దేవుని కొరకు ఈరోజు ప్రాణాలు ఇడుస్తాను. హల్లెలూయా. వ్యర్థంగా పోయే ప్రాణం నా యేసు కొరకు పోతే నా జీవ పుస్తకంలో నా పేరు ఖచ్చితంగా రాయాలి. హల్లెలూయా. దానికి ఒక ఉదాహరణ ఏమంటే మనం ఎప్పుడో చచ్చిపోయేసాం, అది ఒప్పుకోండి. హల్లెలూయా. నేను బాప్టిజం నేను యేసు ప్రభుని ఎప్పుడు అంగీకరించుకున్నానో ఆ రోజే నాలో నేను చచ్చిపోయేసిన. సో ఇప్పుడు నేను నాలో ఉండేది యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడు అనుకుంటే దావీదు అంటున్నాడు, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడ ఉండవు, నేను పాతాళానికి దిగినా అక్కడ ఉండవు. ఇప్పుడు నేను మరొక నేను యాడికి తప్పించుకున్నాను ఇప్పుడు. హల్లెలూయా. నీ టైం దేవుడు రాసి పెట్టేసిండాడు, ఈ టైంలో పోవాలని. పోయి నువ్వు కబోర్డ్ కింద దాముకున్నా, బెడ్ కింద దాముకున్నా పోయే ప్రాణం. హల్లెలూయా. నేను ఎన్నిసార్లు ఐసీయూకి పోయిస్తున్నా తెలుసా? ఒక 4 సార్లు పోయేసి వచ్చింది ఐసీయూలో అడ్మిట్ అయ్యి. హల్లెలూయా. ఇంకా నా ప్రాణం పోలే. హల్లెలూయా. డాక్టర్ మీకు అంతా తెలుసు కదా, డాక్టర్ ఎంతసేపు నాకు టైం ఇచ్చిందా? 10 నిమిషాలు. హల్లెలూయా. 10 నిమిషాలు టైం ఇచ్చి 10 నిమిషాలు సతొక్తాను. పోస్టర్ కొట్టేసిండారు, పాస్టర్ ప్రవీణ్ రెస్ట్ ఇన్ పీస్ RIP పోస్టర్ కొట్టి వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఆ ఫోటో నా భార్యకే వచ్చింది. ఇదో ఆత్మగా నిలబడి ఉంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే నాకని దేవుడు ఒక టైం రాసిండాడు, ఆ టైంలోనే నా ప్రాణం పోతుందే కానీ నువ్వు అనుకునే టైంకి నా ప్రాణం పోదు. హల్లెలూయా. ఎందుకంటే నాకు ముందు దేవుడు ఉంటాడు, నా లోపల దేవుడు ఉంటాడు, నేను ఎక్కడికి పోయినా దేవుని పెట్టు. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా దేవుని పెట్టండి. కాలు బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు యేసు అని వచ్చారు. పొద్దున్నే బండి ఎత్తేటప్పుడు ఫస్ట్ టైం యేసప్పా ఈరోజు బండి తోలుతాను కృప దయచేయి అను. హల్లెలూయా. ఫస్ట్ ఆహారం నోట్లో పెట్టేటప్పుడు యేసప్పా ఆశీర్వదించు, దీన్ని మీ శరీరంగా మార్చు. ఏది చేసినా యేసు అని పేరు పెట్టండి. హల్లెలూయా. సైతాన్ని సిగ్గొందుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి యేసు కావాలి? ఆమేన్. హల్లెలూయా. యేసు వద్దనుకునేవాడు వాని ప్రాణాన్ని కుప్పలో వేసినట్లే. హల్లెలూయా. ఎందుకంటే యేసు లేని జీవితం కుప్పే. ఆమేన్. కుప్పలో ఉండే వాడిని తీసి ఈరోజు సింహాసనంలో కూర్చోబెట్టిండు. ఆ యేసు ప్రభు నాకు వద్దు అంటే నా జీవితం మళ్ళీ ఆడిపోద్ది, తిప్పలేకపోతే. హల్లెలూయా. వాక్యం ఉందే, కుప్పలో ఉండేవాడిని తీసి ఎక్కడ కూర్చోబెడతారంట? రాజుల మధ్య సింహాసనంలో కూర్చోబెడతారు. ఇప్పుడు అంత పైన కూర్చోబెట్టినవాడు నాకు యేసు ప్రభు వద్దు అంటే మళ్ళీ ఆడిపోద్ది. హల్లెలూయా. యేసుని ముందు పెడతాం. యేసుని ముందు పెట్టేటప్పుడు ఏమొస్తుందంటే నీకు నమ్మకం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనిషి పోతే ఏ పని జరగలే, యేసు పోతే సింహపు నోటిని మూస్తాడు, యేసు పోతే నిప్పు లోపల చల్లగా పెడతాడు. హల్లెలూయా. యేసు పోతే ఎర్ర సముద్రాన్ని అట్లే 2గా చీలుస్తాడు. హల్లెలూయా. యేసు పోతే అన్నం లేని స్థలంలో మన్నాను పంపిస్తాడు. హల్లెలూయా. యేసు పోతే నీళ్లు లేని స్థలంలో బండలో నుంచి నీళ్లు రప్పిస్తాడు. హల్లెలూయా. మనిషి పోతే చేస్తాడా? అప్పుడు దేవుడు వాక్యం చెప్తాంది, నాసిలో శ్వాసం ఉండే మనిషిని నమ్మేది వ్యర్థం. హల్లెలూయా. నాసిలో శ్వాసం ఉండే మనిషిని నమ్మేది ఏమంట? వ్యర్థం, వేస్ట్. మనిషిని నమ్మొద్దు, కంటికి తెలియని దేవుడిని నమ్ము. హల్లెలూయా. ఆయన అన్ని చేసి ముగిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మన జీవితంలో ఎన్నో విషయాలు చేసిండారు అనుకుని చెప్పేకి మనకి టైం చాలేదు. హల్లెలూయా. ఈరోజు మీరు ఇంటికి పోయి ఒక బుక్ తీసుకొని రాయండి, మీ జీవితంలో యేసు ప్రభు ఎన్ని చేసిండాడంటే బుక్ చాలేదు, అన్ని చేసింటారు. హల్లెలూయా. కష్టాల్లో నిన్ను పైకి తీసుకొని వస్తుందా? అది రుచి. హల్లెలూయా. కష్టపడి ఆ కష్టంలో నుంచి నిన్ను పైకి తీసుకొని వస్తుందా? ఒక రుచి. హల్లెలూయా. పుట్టినప్పటాల నుంచి బంగారు స్పూను, బంగారు కార్లు, అన్ని బంగారులోనే ఉంటే వాళ్ళ లైఫ్ రుసే ఉండాలి. అనుకునిందంతా ఇటు వచ్చేస్తాను. నేను కాలు మీద కాలు వేసుకొని అన్ని అనుకున్నో, నేను పోవల్లా, నేను కష్టపడాలా, నేను సంపాదించాలా, ఆ సంపాదించిన దాంట్లో తింటేదా ఒక తృప్తి. అవునా కదా? మీ సమలంలో మీరు తినేటప్పుడు అంత తృప్తి ఉంటుంది. హల్లెలూయా.
యేసు ప్రభు ఊరికే మనల్ని నేర్పిస్తానులే. చూడండి, పిల్లోల్ని మనము అమ్మ నువ్వు పండుకొనే ఉండంటే వాడు చచ్చిన శవానికి సమానం. లేదు, లేచి నడు, పరిగెత్తు, ఎండలో పోయి ఆడు, పో, పనికి పో, స్కూల్కి పో, చదువు, ఇవన్నీ చేస్తాం కదా, వాడికి జీవం ఉంది. పండుకొనే ఉంటే కోమా స్టేజ్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లా నేర్పిస్తున్నాడంటే, ఆయన అంటాడు, ఈ లోకంలో శ్రమలు మీకు ఉంది, కానీ శ్రమల్ని జయించిండే వాడు కూడా మీతోనే ఉన్నాడు. హల్లెలూయా. మీరు కష్టాల మధ్య పోండి, ఆ కష్టాల మధ్య మిమ్మల్ని నేను జయించి మీ కిరీటం పెడతాను. హల్లెలూయా. యుద్ధానికే పోకోకుండా ఒకటి కిరీటాన్ని సంపాదిస్తున్నాడంటే వాడి ఆడ దొంగిలించి వచ్చిందాడు. యుద్ధానికి పోయి కత్తి తీసుకొని యుద్ధం ఆడి ఆ రాజుని చంపి ఆ కిరీటాన్ని తెస్తే వాడి ముందు చూడు కొండాటము అందరూ. హల్లెలూయా. ఇప్పుడు వచ్చే వారం వరల్డ్ కప్ ఉంది, T20 వరల్డ్ కప్. వచ్చే ముందే నేను అంగట్లో ఒక కప్పు తీసుకొని వచ్చి నేను గెలిచేసిన అంటే నన్ను ఏమంటారు? గెలవక ముందే ఒక కప్పు తీసుకొని వస్తాను, అది కప్పే కదా. వాడు ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి, వాళ్ళ మీద గెలవాలి, అప్పుడుదా థ్రిల్లింగ్. అప్పుడు లాస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు గెలిచి ఆ కప్పు పట్టుకుంటే అప్పుడుదా అది జయం. అంగట్లో పోయి కప్పు పట్టుకుంటే అది జయము. మనము జయించాలంటే దేవుడు మనల్ని కష్టాల మధ్య నడిపించి మనల్ని అక్కడ జయిపిస్తాడు. హల్లెలూయా. ఊరికే ఉచితంగా ఇచ్చేదంతా జయం కాదు. హల్లెలూయా. మీరు కాసిచ్చి తీసుకునే బియ్యం వెల ఎంత ఉంది, రేషన్ అంగట్లో మీకు ఇచ్చే బియ్యం వెల ఎంత ఉంది? అది ఫ్రీగా వచ్చేది. హల్లెలూయా. మనకి దేవుడు మనల్ని ఎట్లా పెట్టిండాడంటే శ్రేష్టంగా పెట్టిండాడు. హల్లెలూయా. ఆ శ్రేష్టమైంది కావాలంటే ఫస్ట్ మనల్ని నిప్పులేక పంపిస్తున్నాడు, శుద్ధీకరించి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు మనల్ని డిజైన్ చేసి పెట్టి మనకి వెల ఇస్తాడు. హల్లెలూయా. ఇదంతా ఎవరికి అంటే దేవుని యొక్క బిడ్డలకు మాత్రంగా. హల్లెలూయా. ఎందుకంటే మీరు వెలగా ఉండాలంటే మిమ్మల్ని విలువగా చేయాలి. యేసు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను సృష్టించింది ఎట్లా సృష్టించినానంటే చాలా భద్రంగాను చాలా ప్రెషియస్గా. ఇంగ్లీష్లో బాగుంటుంది, వండర్ఫుల్లీ అండ్ ప్రెషియస్లీ మేడ్. అమ్మో, వండర్ఫుల్లీ అండ్ ప్రెషియస్లీ మేడ్ కదా. మనము చాలా భద్రంగా చేయబడినామంట. భయభక్తితో దేవుడు అందంగా మనల్ని చేసిండాడు. హల్లెలూయా. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎట్లా చేసిండాడంట? చాలా భయభక్తితో చేసిండాడు, చాలా భద్రంగా బ్యూటిఫుల్గా చేసిండు. హల్లెలూయా. సో మన జీవితం కూడా బ్యూటిఫుల్గా ఉండాలంటే మనం కష్టాల మధ్య పోవాలి, కానీ పోయేటప్పుడు మనం యేసుని ముందు పెట్టాలి. హల్లెలూయా. యేసుదా వెలుగు. చీకట్లో మనము పోతాం, ఈ లోకటి అనేది చీకటే. బండిలో పోతాం, వెలుగు లేదు, ఏమవుతుంది? పడిపోయాలి, గుద్దుకుంటాం, ఏడకంటే ఆడికి పోతా ఉంటుంది. హల్లెలూయా. యేసు అనే వెలుగుని ముందు పెడతాం, మనకు ఆయన దారి చూపిస్తాడు, మనం పోవాల్సిన స్థలానికి క్లీన్గా తీసుకొని పోయి చేర్పిస్తాడు. హల్లెలూయా. యేసు చెప్తాడు, నేనే నిత్య వెలుగు. ఆమేన్. నేను ఈ లోకానికి వచ్చిండే వెలుగు. ఆమేన్. నన్ను ముందర పెడితే మీరు వెలుగులో నడిచినట్టు. హల్లెలూయా. నడిచినట్లు కాదమ్మా, మిమ్మల్ని కూడా వెలుగుగా మారుస్తాను, మీరు ఇతరులకి వెలుగుగా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు ఎంత శ్రేష్టమైన దేవుడిని మనం మొక్కుతాండి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవునికి అప్పగిస్తాం, ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవా, నేను కొంచెం పండ్లే కన్నులు మూసుకొని ప్రార్థన చేయండి. దేవా యేసువే, నేను ప్రభువా తండ్రి నన్ను వెలుగుగా మారుస్తున్నారు ప్రభా. నేను మిమ్మల్ని ముందుగా పెట్టాలి తండ్రి. నేను మిమ్మల్ని ముందుగా పెట్టేటప్పుడు తండ్రి సింహం యొక్క నోరు మూయబడుతుంది. నేను ముందుగా పెట్టేటప్పుడు తండ్రి యేసువే అప్పా, నిప్పులో నేను పోయినా తండ్రి అది నన్ను కాల్చదు. నా ఎంటిక కాలిండే వాసన కూడా, వాళ్ళ వెంటిక కాలిండే వాసన కూడా బయటికి రాలేదు ప్రభా. అలాగా మీరు మమ్మల్ని భద్రంగా చూసుకుంటున్నారే తండ్రి యేసువే. మేము మిమ్మల్ని ముందుగా పెట్టేటప్పుడు ప్రభా ఎంతో శ్రేష్టంగా మా జీవితాలను మారుస్తాననే మంచి పట్లే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
Shabarabadagadagalagadabakaragadagaragadura. Amen, 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 amen. Hallelujah, hallelujah. Shibigirabakadabalagadagarabadagalagadagalabakaragadura. Amen. Praise the Lord, 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 praise the Lord. Yeshuve stotram, stotram, stotram. Arpana, samarpana, arpana nike, arpana, samarpana, arpana nike. Na stuti aradhana, na hridaya arpana, na stuti aradhana, na hridaya arpana, arpana, samarpana, arpana nike, arpana, samarpana, arpana nike. మీ సన్నిధానంలో మిమ్మల్ని ముందుగా పెట్టి అన్నిట్లోనూ మేము జయం పొందేకి సహాయం చేయండి. ఈరోజు తండ్రి బిడ్డని కూడా ప్రభా ప్రతిష్ఠ చేసేది ఎప్పుడు ప్రభా ఆ బిడ్డకి మీరు ముందుగా ఉండండి. జీవన్ అంటే జీవం, ఇమ్మాన్యువల్ అంటే యేసు నా తోడుండాడని అర్థం, దేవుడు నాకు తోడు అని అర్థం. ఆ బిడ్డకి జీవం పర్యంతం ప్రభా తండ్రి మీరు ఆ బిడ్డతో ఉండి ఆ బిడ్డను ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవుని యొక్క రక్షణ నీడలో తండ్రి వాళ్ళు పెంచేకి సహాయం చేయండి. యేసువే తండ్రి ఆ పిల్లోడు గొప్ప ఆశీర్వాదంగా ఆ కుటుంబానికి మారేకి సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని యేసు నామంలో నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను తండ్రి. తండ్రి నీ సేవకుని యొక్క ఆశీర్వాదం, పరలోకం యొక్క ఆశీర్వాదం అందరిపైన దిగని మీ నామం బట్టి తండ్రి యేసువే వీళ్ళని ఆశీర్వదించినాను. యేసు నామంలో చెప్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ తలంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నిటి సహవాసం, ఐక్యం, సమాధానం, నెమ్మది, సంతోషం సదాకాలం దేవుని యొక్క రాకడ